నమస్కారం. బాక్స్ ఆఫీస్ నింజాకి స్వాగతం. రీసెంట్గా దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రివ్యూల్ని బ్యాన్ చేస్తాను అని. సార్, నాకు ఒక విషయం తెలియక అడుగుతాను, రివ్యూలు ఓన్లీ మన టాలీవుడ్లోనే ఉన్నాయా? హాలీవుడ్లో లేవా? బాలీవుడ్లో లేవా? అయినా సినిమా బాగుంటే జనాలు వస్తారని మీరే ప్రతిసారి ప్రతి ప్రెస్ మీటు ప్రతి ఇంటర్వ్యూలో మీరే చెప్తారు. మళ్ళీ రివ్యూలు బ్యాన్ చేయాలంటారేంటి సార్? మీరు ఈ రివ్యూల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఏదో కంటెంట్ మీద పెట్టచ్చు కదా. అయినా మీరే చెప్పండి, రివ్యూల వల్ల సినిమా రిజల్ట్ మారిపోద్ది ఎక్కడైనా? దేవరా సినిమాకి అందరూ డిజాస్టర్ రివ్యూలు ఇచ్చారు, సినిమా బ్లాక్ బస్టర్ హిట్. చాలా సినిమాలకి మన రివ్యూవర్లు అందరూ బ్లాక్ బస్టర్ రివ్యూలే ఇచ్చారు, ఆ సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి ఎలా సార్ రివ్యూల వల్లే సినిమాలు చెడిపోతున్నాయని చెప్పగలరు? అయినా మనందరం ఒక విషయం మాత్రం ఒప్పుకొని తీరాలి, అదేంటంటే మన రివ్యూవర్లు అందరూ తేటగాలే. ఉదాహరణకి మన ఫ్రైవీ అన్ననే తీసుకోండి, అన్నకి మలయాళం సినిమాలు నచ్చినట్టుగా తెలుగు సినిమాలు నచ్చవు. మన మబ్బు వైబ్స్కి ఏ సినిమా ఎందుకు నచ్చుతుందో తెలియదు. ఇంకా మన సోది మ్యాటర్స్ అయితే సినిమా రివ్యూ చెప్పకముందే నాకైతే నచ్చలేదు అంటాడు. ఇక మన రగడి బొగడి లాంటి వాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్. ఇకపోతే ఈ రటాపాక చెక్కలాంటి కొజ్జావాళ్ళు అయితే సినిమా పోస్టర్ చూసి సినిమా రిజల్ట్ చెప్పేస్తారు. ఇలాంటి వేస్ట్ గాలు ఉన్నారు, రటాపాక చెక్కలాంటి వేస్ట్ గాలు అయితే ఉన్నారు, మనం ఒప్పుకొని తీరాలి. బట్ రివ్యూవర్లు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సినిమాని సినిమాగా చూడండి, సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, సినిమా యాక్టింగ్ బాగోకపోతే యాక్టింగ్ బాగాలేదని చెప్పండి, సినిమా డబ్బి బాగాలేదు, సాంగ్లు బాగాలేదని చెప్పడం తప్పలేదు. కానీ వాళ్ళు ట్రోల్ చేశారు అనుకోండి, రేపటినాడు మిమ్మల్ని ట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జస్ట్ లైక్ మన విష్ణు మంచి అన్న మీ మీద స్ట్రైక్ వేసినట్టు. ఆ బతుకు ఎందుకంటారు మనకి? ఇక మన వెబ్సైట్ రివ్యూవర్ల గురించి అయితే చెప్పడం దండగా. మన గ్రేట్ ఆంధ్ర అయితే ఏ సినిమాకైనా 2.5 ఇస్తుంది, స్టాండర్డ్ నెంబరు లేకపోతే 0.5 నెంబరు నాకు తెలియదు. కానీ ఇక ఇంకా వీళ్ళ దరిద్రం చాలదంటే ఇంకా ట్విట్టర్లోని పనికి మాలిన వాళ్ళందరూ రివ్యూలు వేస్తారు. సో ఫైనల్గా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కంటెంట్ ఈజ్ ద కింగ్ అని.